చక్కెర పొంగలి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలలో ఈ చక్కెర పొంగలి కూడా ఒకటి. లేట్ చేయకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలి చూపించేస్తాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 1/2 కప్ పెసరపప్పు వేసేసుకొని మంచిగా రోస్ట్ చేసేసుకొని కుక్కర్లోకి అయితే తీసుకోవాలి. అదే కప్పుతోటి 1 కప్ రైస్ కూడా వేసుకొని మంచిగా కడుక్కున్న తర్వాత 4 కప్స్ వాటర్ వేసేసుకొని కుక్కర్ మూత విజిల్ పెట్టేసి 3 విజిల్స్ రానివ్వాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసి 1 కప్ బెల్లం 1/4 కప్ షుగర్ కూడా వేసుకొని అలాగే 1 కప్ వాటర్ వేసుకొని బెల్లం షుగర్ కరగనివ్వాలి. ఏ పాకం రావాల్సిన అవసరం లేదు. కుక్కర్లో రైస్ అయితే చక్కగా ఉడికిపోయింది. బెల్లం నీళ్ళైతే వడగట్టేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తే సరిపోతుంది. దగ్గర పడుతుంది చల్లారాక. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని కట్ చేసుకున్న బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత కుక్కర్లోకి ఇలాచీ పౌడర్, పచ్చకర్పూరం, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి పొంగలైతే తీసేసుకొని అమ్మవారికి ప్రసాదంలో నివేదించుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లు అయితే చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.